నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నుంచి 1983 నుంచి కూడా కంచుకోటగా వస్తున్నటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారికి ఆఫర్ చేశారు. గుంటూరు 2 అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా అంబటి రాంబాబుకి బాధ్యతలు అప్పజెప్పారు. అయితే వైసీపీలో ఇన్ఛార్జ్ అంటే దాదాపుగా అభ్యర్థిగా ఖరారు చేసినట్టే. గతంలో సత్తెనపల్లి నుండి పోటీ చేసిన అంబటి రాంబాబు ఒకసారి గెలుపొందారు, ఇంకోసారి ఓటమి పాలయ్యారు. సత్తెనపల్లిలో వేరే వ్యక్తిని నిర్ణయిస్తారు. అయితే అంబటి రాంబాబు కూడా తన సొంత ఊరు గుంటూరు మీదనే ఎక్కువగా ఆయన కూడా ఇష్టంతో ఉన్నారు. గుంటూరు 2 నియోజకవర్గానికి సంబంధించి గతంలో 2 సార్లు మాత్రమే ఇతర పార్టీ వాళ్ళు గెలిచారు అక్కడ 1983 తర్వాత. అప్పటి నుంచి ఈ 2 దఫాలు కాకుండా ప్రతిసారి తెలుగుదేశం గెలుస్తూనే వస్తుంది అక్కడ. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దెబ్బతింది. 23 స్థానాలకి పరిమితమైనటువంటి సందర్భంలో కూడా గుంటూరు 2 నుంచి మద్దాల గిరి టీడీపీ నుంచి గెలుపొందారు ఆయన. ఆ నియోజకవర్గంలో కాపుల సంఖ్య పరంగా చాలా బలంగా ఉంది. కాపుల సామాజిక వర్గం అయితే స్ట్రాంగ్గా ఉంది. కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ వారికి ఆ సీటు కేటాయించకుండా వేరే సామాజిక వర్గాల వారికి కేటాయిస్తూ వచ్చారు. అయితే మద్దాలగిరి ఆర్య వైశ్య సమాజాన్ని నుండి సామాజిక వర్గం నుండి గెలుపొందారు ఆయన. గెలిస్తే ఈ గతంలో మాధవి గారు బీసీ సామాజిక వర్గం నుంచి గెలిచారు. అయితే కాపులు మాత్రం ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఆ నియోజకవర్గం తమకు కేటాయించాలి, సంఖ్యాపరంగా ఎక్కువ ఉందని చెప్పేసి తోట చంద్రశేఖరరావు లాంటి అక్కడి నుంచి కూడా కోరుకుంటూనే ఉన్నారు, ప్రయత్నిస్తూనే ఉన్నారు ఎవరికి వాళ్ళు. 2014, 19, 24 కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఈసారి ఆ సీట్ను ముందుగానే కాపులకు రిజర్వ్ చేయటం అన్నది జగన్ చేస్తున్నటువంటి ముందడుగు ప్రయత్నం. మరి ఇది అంబటికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా చూడాలి. నమస్తే.